మాకు టికెట్ ఇచ్చింది కూడా 2014లో ఆయనే. ఓకే. సో అట్లా ఇదైంది. కానీ ఫ్లోర్ లీడర్ అనేటటువంటి ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటరాక్షన్ అనేది ఇంకా బలపట్టం మొదలు పడింది అనమాట. కానీ చాలా బాగా మాట్లాడతారు మీరు, యాంకర్ అవడం, థ్యాంక్ యూ విధంగా రిపోర్టర్, జర్నలిస్ట్ అన్నీ కూడా చేయొచ్చు మీరు, అయ్యో అవకాశాలు ఉన్నాయి కదా. అది అంటే కుండబద్దలు కట్టినట్టు సమస్య మాట్లాడుతాం, అందులో ఉచ్చారణ చాలా అద్భుతంగా ఉంటుంది కదా, నీట్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నాకే కొన్ని పదాలు మాట్లాడుతుంటే నత్తులు దొరుకుతూ ఉంటాయి. అంటే బేసికల్గా అది పుట్టుకతో వచ్చినటువంటి వరం అని చెప్పుకోవాలి. బ్రాహ్మిన్ కాబట్టి కొంత మాలో ఉన్నటువంటి ఆ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరికైనా కూడా కొంత మాట స్పష్టత అనేది ఉంటుంది. అవునండి. సో అదొక్కటే కొంచెం మాకు బాగా వరం. మేడం, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తున్నట్టు ఒక చీటీ, జగన్ గారికి ఇచ్చిన చీటీ మంచి పదవి కూడా వచ్చినట్టు ఉంది మీకు. అవునండి. అఫ్ కోర్స్ అప్పుడు అంటే జగన్ గారు అంత విలువ ఇవ్వటం అంటే గ్రేట్ కదా. 1000 మందిలో ఉన్న పుణ్యమ్మ తల్లి అని పిలుస్తారు. బా, ఆ ఐడెంటిటీ అయితే ఈ రోజు వరకు నాకుంది అని చెప్పుకోవటానికి నేను చాలా గర్వపడతాను. నేను వెరీ గుడ్. ఆయన నేర్పిందే పోరాట పటిమ. జగన్ గారు అంటేనే వ్యసనం. అంతే అంతే అంతే. ఎందుకంటే మాకేం జరిగింది, మాకేం జరగలేదు, మేమేమి సంపాదించుకోలేదు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే గౌరవం, అటువంటి ఒక గొప్ప నాయకుడికి సైనికురాలిగా ముందుకు వెళ్ళడం అనేది, అంటే రాజకీయాల్లో కోర్స్ అవకాశాలను బట్టి తోసుకుంటూ వచ్చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళతో మేమైతే మమ్మల్ని మేము కంపేర్ చేసుకుని మమ్మల్ని మేము తక్కువ చేసుకోం ఎప్పుడూ కూడా. నేనైతే అలాగే ఫీల్ అవుతాను. ఎందుకంటే వాట్ ఈజ్ పుణ్యశీల అనేది జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూడకుండానే గుర్తించి ఫ్లోర్ లీడర్ ఇచ్చారు. ఆయన ఇచ్చినందుకు నిజంగా వాట్ అబౌట్ పాలిటిక్స్ అనేది అప్పటికి నాకు తెలియకపోయినప్పటికీ కూడా నిత్య విద్యార్థినిలాగా 5 ఏళ్ళు కూడా ప్రతి కౌన్సిల్ కూడా ఒక పీజీ ఎగ్జామ్ లాగా రాసి ముందుకెళ్ళటం జరుగుతుంది.